ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 50వ పేజీ 11వ సూత్రం మంత్రం సుషుప్తస్థానో ప్రాజ్ఞః మకారస్తృతీయా మాత్రా మితేరపీతేర్వా మినోతి హవా ఇదగం సర్వం అపీతిశ్చ భవతి య ఏవం వేద మాండుక్యోపనిషత్తులో మొత్తం 12 మంత్రాలు ఉన్నాయి అని తెలుసుకున్నాం. 12 మంత్రాలలో 8 మంత్రాల వరకు ఆత్మవిచార, చతుష్పాత్ ఆత్మవిచార విన్నాం. 9వ మంత్రం నుంచి 11వ మంత్రం వరకు ఓంకార విచార అనే విషయాన్ని చూస్తున్నాం మనం. ఓంకారం అనేటువంటిది 3 అక్షరాలతో కూడినటువంటిది. అకార, ఉకార, మకారం అని. ఈ ఆత్మవిచారం అనేటువంటిది అందరికీ అందేటటువంటిది కాదు సులభంగా. కనుక ఉపనిషత్తు ఏం చెప్తోంది? ఓంకార ఉపాసన చెయ్యి అంటోంది. మధ్యమ అధికారులకి ఉపాసన చేస్తే మనస్సు సూక్ష్మమవుతుంది. మనస్సు విశాలత, చిత్తశుద్ధి అన్నీ వచ్చి ఏకాగ్రత. ఆ తర్వాత ఈ ఆత్మవిచార అర్థమవుతుంది. ఎవరికి అంటే మధ్యమ అధికారులకి. ఉత్తమ అధికారులకైతే ఉపాసన అవసరం లేదు. ప్రతి విద్యార్థి తాను ఉత్తమ అధికారినని అనుకుంటాడు. కనుక నాకు ఉపాసన అక్కరలేదు అనుకుంటాడు. వేదాంతం అర్థమైనట్లుగానే ఉంటుంది ఆ మెట్టుకి. కానీ ఆ పై మెట్టుకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, నాకు అంతకుముందు తెలుసు అని అనుకున్నాను కానీ తెలియలేదు అని తెలుస్తుంది. అలా కొన్ని దశాబ్దాలు పడుతుంది. కనుక ఉపనిషత్తు చెప్తుంది, ఈ అకార ప్రధాన ఓంకారం మీద విరాట్ స్వరూపాన్ని ఉపాసన చెయ్యి అన్నది. ఉకార ప్రధాన ఓంకార అంటే అకార ఉకార అక్షరాల మీద ధ్యానం చేయమని చెప్పలేదు. ఓంకారంలో ఉన్న అకారం ఉంది చూసారా, ఆ అకారం మీద విశ్వరూపాన్ని, విరాట్ స్వరూపాన్ని ధ్యానం చెయ్యి. స్థూల ప్రపంచాన్ని ధ్యానం చెయ్యి. అదేవిధంగా ఉకారం అనే ప్రధానమైనటువంటి ఓంకారం మీద హిరణ్య గర్భుణ్ణి ధ్యానం చెయ్యి, సూక్ష్మ ప్రపంచాన్ని. మకార ప్రధానమైనటువంటి ఓంకారంలో సుషుప్తి స్థానమైనటువంటి కారణ ప్రపంచాన్ని, ఈశ్వరుణ్ణి ధ్యానం చెయ్యి అని చెప్పారు. ఇలా ఉపాసన చేస్తే ఏమిటి ఫలితం అని అంటే, ఆ అక్షరాలు ఎలాగైతే అకారానికి విరాట్కి సమానంగా పోలికలు ఉన్నాయి. ఆదిమత్వాత్ ఆప్నోతి అన్నారు. మొదలు అంతటా వ్యాపించి ఉంటుంది విరాట్. కనుక దానికి దీనికి పోలికలు ఉన్నాయి. కనుక ఉపాసన చేయి. అదేవిధంగా ఉకారం హిరణ్య గర్భ ఎందుకు ధ్యానం చేయాలంటే, ఉకారం మధ్యలో ఉన్నది. ఉభయత్వాత్ అకారానికి మకారానికి మధ్యలో ఉంది. ఉత్కర్షత్వాత్ అంటే అకారం కంటే గొప్పది ఉత్కర్ష. కనుక దానికి విరాట్ కంటే హిరణ్య గర్భుడు గొప్పవాడు. కనుక హిరణ్య గర్భుణ్ణి ధ్యానం చెయ్యదు. ఫలితం కూడా చెప్పింది, యథా యథా ఉపాస్తే తథైవ భవతి.
నువ్వు ఏ విధంగా అనుకొని ఉపాసన చేస్తావో అలాగే ఫలితాన్ని పొందుతావు. తత్క్రతుర్న్యాయ అన్నాం. అందరిలోకి ఆదివంతుడిగా ఉంటావు, అంటే ముందుగా ఉంటావు. ఆదిమత్వాత్ ఆప్నోతి అంటే నీ పేరు ప్రఖ్యాతులు అంతటా వ్యాపిస్తాయి. అకారం మీద విరాట్ని ధ్యానిస్తే, ఉకారం మీద ఉకార ప్రధాన ఓంకారం మీద హిరణ్యగర్భుణ్ణి ధ్యానిస్తే నువ్వు అందరికీ తలలో నాలుకలాగా ఉంటావు. తలలో నాలుక అంటే తెలుసా? తలలో నాలుక అంటే ఇటు శత్రువులకి అటు మిత్రువులకి నువ్వు మధ్యవర్తివిగా ఉంటావు అని ఫలితం. ఉకారం మీద కనుక ధ్యానం చేస్తే అందరికీ మిత్రుడిగానే ఉంటావు. ఎవరికి నువ్వు శత్రువు కాకుండా వాళ్ళకి మధ్యవర్తిత్వాన్ని నువ్వు స్వీకరిస్తావు. మధ్యవర్తి మీడియేటర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో కదా. మీడియేటర్ వాళ్ళని వీళ్ళని సమాధానపరిచేవాడివి అవుతావు నువ్వు. అందరూ నీ వైపే చూస్తూ ఉంటారు, ఏం చెప్తారా ఈయనని. అట్లాంటి స్థితి నీకు కలుగుతుంది. ఉత్కర్ష అంటే నీకు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మకార ప్రధానం ఈశ్వరుణ్ణి గనక ధ్యానిస్తే ఓంకారంలో మితేర్వా అపీతేర్వా అన్నాడు. మితి అంటే ఏం చెప్పాను? కొలవడం. నీకు అన్నీ సరిసమానంగా జడ్జిమెంట్ అంటారు. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలి, ఏది ఎలా నిర్ణయించాలి అనే శక్తి నీకు పెరుగుతుంది. అంటే నిర్ణయ శక్తి, నిర్ణయించే శక్తి. ఏది నిర్ణయించుకోలేకుండా ఉన్నానండి అంటుంటాను చూసారా? ఆ నిర్ణయించుకునే శక్తి లేకపోతే అబ్బా, అందుకనే అందరిని అడుగుతాను, మీరు చెప్పండి మీరు చెప్పండి అంటాం. అంటే మనకు నిర్ణయించుకునే శక్తి లేకపోవడం వల్ల. ఈ ఉపాసన కనుక చేస్తే మనం తీసుకునే నిర్ణయం సరి అయినటువంటిది, ఇంకా దానికి తిరుగు ఉండదు. ఎలాగైతే మానిక కరెక్ట్గా కొలుస్తుందో, నేను కూడా ఆచి తూచి ఆ యొక్క పరిస్థితులని మనుషుల్ని వెంటనే తెలుసుకుంటాం. బాడీ సైకాలజీ అంటారు చూసారా? వాళ్ళని చూడంగానే, ముఖం చూడంగానే మనం స్టడీ చేసేస్తాం. ఎవరి చేత మోసపోం, అది విషయం ఇక్కడ. మనం ప్రపంచం చేత మోసగించబడలేము అన్నారు. ఎందుకంటే మనకు తెలుసు ఎవరిని ఎక్కడ ఎంతవరకు ఉంచాలి, ఎవరిని ఎవరు ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. అంతటి శక్తి వస్తుందన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే తక్కువ అంచనా వేయడం, ఎక్కువ అంచనా వేయడం, ఇవన్నీ వస్తుంది. వాళ్ళని వాళ్ళుగా అంచనా వేయగలిగే శక్తి రావడమే అపీతి అనేది. మితేర్వా అన్నారు. మితి అంటే అంచనా వేయడం, సరి అయిన అంచనా. అంచనాకి ఏమంటారు? ఎస్టిమేషన్, ప్రాపర్ ఎస్టిమేషన్, ప్రాపర్ జడ్జిమెంట్. అంచనా, బేరీజ్ వేయడం అంటారు చూస్తారు. బేరీజ్ అంటే అది వేరే నెగిటివ్ అర్థం ఉంది కనుక అంచనా కరెక్ట్. అంచనా వేయడం, వాళ్ళని ఆచితూచి నిర్ణయించడం. అపీతేర్వా అంటే అన్నీ తనలోనే లయం అవుతాయి, చివరికి తన దగ్గరికే వస్తాయి అన్నీ అన్నాడు. ఆ ఫలితాన్ని సకామ ఉపాసన చేస్తే ఈ ఫలితాలు వస్తాయి. నిష్కామ ఉపాసన చేస్తే వైరాగ్యం, చిత్తశుద్ధి వస్తుంది. కనుక అపీతేర్వా అంటే అన్నీ తనలోనే కలిసిపోతాయి, తనలోనే లయం అవుతాయి. అంటే ప్రపంచం మొత్తం కూడా తనలోనే కలిసిపోతుంది, ఈశ్వరుడిలోనే కదా కలిసిపోతుంది మొత్తం. మకార ప్రధాన ఓంకారం మీద ధ్యానం చేస్తే ఈశ్వరుణ్ణి అన్నీ ప్రళయకాలంలో ఈశ్వరుల్లోనే కదండి కలిసిపోతాయి. ఓం అన్నప్పుడు ఏమైంది? ఒక్క అక్షరం బయటికి రావట్లేదే, అన్నీ లోపలే ఉన్నాయి కదా. ఈ అవన్నీ కూడా లోపలే ఉన్నాయి. అంటే ఏమిటండి? అన్నీ లయించిపోయినాయి. అర్థప్రపంచ, శబ్ద ప్రపంచ, శబ్ద ప్రపంచం అంతా లయించింది. కనుక ఓంకారంలో నుంచే శబ్ద ప్రపంచం వచ్చింది. అన్ని పదాలు, అన్ని మాటలు, అన్ని వాక్యాలు అన్నీ వచ్చినాయి శబ్ద ప్రపంచం నుంచి, ఓంకారం నుంచి, అకారం నుంచి. అదేవిధంగా ఓంకారం నుంచి శబ్ద ప్రపంచం వచ్చినట్లుగానే ఆ యొక్క ఆత్మ నుంచి అన్ని అర్థ ప్రపంచం. ఆత్మ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి? ఈశ్వరుడి నుంచే అన్ని అర్థ ప్రపంచాలు వచ్చినాయి అని అర్థం. అది తెలుసుకోవాలి మనం. ఇలా చెప్పిన తర్వాత ఈ 3 మంత్రాలు 9, 10, 11 9, 10, 11లో ఈ విషయాలన్నీ చెప్పబడినాయి ఉపనిషత్తు చేత.
ఇక్కడ శబ్ద అర్థ ప్రపంచం అంటే మనం బాగా అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం అది. శబ్దం అంటే మామూలుగా మనం సౌండ్ అనుకుంటాం. శబ్దం అంటే సౌండ్ కాదు. ఇక్కడ ఈ కాంటెక్స్లో శబ్ద ప్రపంచ అంటే ఏమిటి? అన్ని పేర్లు, నామాలు. అన్ని నామాలు అంటే ఏమిటి? ఈ నామాలు కాదు, ముఖం మీద పెట్టుకునే నామాలు కాదు, పేర్లు అని అర్థం. పదం, పదానికి ఒక పదార్థం ఉంది కదా. ఇప్పుడు పుష్పం అంటే పుష్పం అనేది పేరు, ఆ పుష్పం అనే పదార్థం. ఇది ఒక వస్తువు, ఒక వస్తువు. ప్రతిదానికి కుండ అనే పేరు, కుండ అనే వస్తువు. డెస్క్ అనే పేరు, డెస్క్ అనే వస్తువు. మైక్ అనే పేరు, మైక్ అనే వస్తువు. చీర అనే పేరు, చీర అనే వస్తువు. మనిషి అనే పేరు, మనిషి అనే వస్తువు. ఆ పదార్థం ఉన్నాయి. ఆ పదాన్ని అర్థ ప్రపంచ అంటారు. నామి ప్రపంచ. నామ, నామి. నామ అంటే పేరు, నామి అంటే ఆ పర్సన్, ఆ ఆబ్జెక్ట్ అంటారు. శబ్ద అర్థ. అన్ని పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓంకారంలో నుంచి వచ్చినాయి అన్నారు. అన్ని రూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈశ్వరుడిలో నుంచి వచ్చినాయి అన్నాం. అన్ని పేర్లు ఓంకారంలో నుంచి వస్తే అన్ని రూపాలు అర్థ ప్రపంచ ఈశ్వరుడిలో నుంచి వచ్చింది. మనం చూసేవన్నీ కూడా శబ్ద అర్థ ప్రపంచమే కదా. ఏం చూస్తున్నాం మనం? రూపాలను చూస్తున్నాం. ఆ రూపాలన్నిటికీ పేరుందా లేదా? ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, రూపాన్ని, నాకు పేరుంది. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీ రూపాన్ని, మీకు పేరుంది. నామ రూప, నామ రూప, నామ రూప, నామ రూప, అంతా నామరూప. దీన్ని వేదాంతంలో శబ్ద అర్థ ప్రపంచ అన్నారు. శబ్ద అర్థ ప్రపంచ, లేక నామ రూప ప్రపంచ, లేక పదార్థ ప్రపంచ. ఎన్ని పేర్లు చూడండి. శబ్ద అర్థ ప్రపంచ, నామ రూప ప్రపంచ, ఇలానే అనేక పేర్లు. పదార్థ ప్రపంచ, శబ్ద అర్థ, పదార్థ, నామరూప, ఇవన్నీ కూడా మనం చూసేదంతా కూడా ఈశ్వరుడిలో లయిస్తుంది. ఎలాగైతే మకారంలో అన్ని లయిస్తాయో అన్ని ఈశ్వరుడిలో లయిస్తాయి. అపీతి అన్నారు. ఆ లయించడం వల్ల ఏమవుతుందంటే అన్నీ తనలోని లయిస్తాయి, మళ్ళీ రావడం అన్నీ తనలో నుంచే వస్తాయి. ఇంతవరకు చెప్పాను, క్రిందటి వారం చెప్పానా? చెప్పినట్లుగా ఉందండి ఉంటే సరి. ఓకే. అందుకనే వ్యక్తం, అవ్యక్తం, వ్యక్తం కనపడతాయి. ముందు సృష్టి, మళ్ళీ లయం అవుతాయి, కొంతకాలం ఉంటాయి, లయం అవుతాయి, మళ్ళీ సృష్టి, మళ్ళీ ప్రళయ, మళ్ళీ సృష్టి. ఈ ప్రళయ సృష్టి మధ్యలో కొంచెంసేపు స్థితి. ఆ స్థితిలోనే మనం వ్యక్తం, సృష్టి అంటున్నాం. నిజంగా అది కనపడటమే. పుష్పం వికసించినట్లే. పుష్పం ముడుచుకొని ఉన్నది, పుష్పం వికసించింది, మళ్ళీ ముడుచుకుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. పోనీ మల్లెపువ్వు ముడుచుకొని ఉన్నది, అది అవ్యక్తంగా ఉంది పుష్పం. దాని వాసన ఇంకా రాలేదు, దాని పూర్వ రూపం ఇంకా తెలియదు. బాగా విచ్చుకున్న తర్వాత వ్యక్తం అన్నాం. అందుకని మనం దేన్ని ఇష్టపడతాం? బాగా విచ్చుకున్న దాన్ని ఇష్టపడతాం కదా. బాగా విచ్చుకుంటేనే కదా వాసన వస్తుంది. విరిసిన జాజి అంటారు, విరిసిన అంటారు, చూసారా? దాన్ని స్థితి అన్నాం. సృష్టి కూడా అంతే. అందుకని కొత్తగా పుట్టడం అంటూ ఏమీ లేదు, ఇంతవరకు అయింది. ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు ఈ 3 మంత్రాలకి చెప్పినటువంటి విషయాన్ని వారు మళ్ళీ మనకు కారిక రూపంలో చెప్తున్నారు. ఇంకా కాస్త ఎక్కడైనా అర్థం కాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అర్థం కావాలి అని చెప్పి గౌడపాదాచార్యుల వారు ఉపనిషత్తు మంత్రాలకి కారిక రాస్తారు. ఆ కారికలు చదువుతాం. ఇప్పుడు 11వ మంత్రం వరకు పోయినసారి చూసాం. ఆ కారికలు ఏమిటి అనేది 51వ పేజీ నుంచి చూస్తాం. అక్కడ ఒక కరెక్షన్ ఉంది. 20వ శ్లోకంలో 19వ కారిక చదువుతాం. 19వ కారికలో కరెక్షన్ ఏం లేదు. 20వ కారికలో కూడా కరెక్షన్ చేసుకోండి. విజ్ఞాని అని ఉండాలి. విజ్ఞాన అని ఉన్నది.
విజ్ఞానే. ఇప్పుడు ఈ 19, 20, 21వ కారికల్లో మనకు 19వ కారికలో 9వ మంత్రం, 20వ కారికలో 10వ మంత్రం, 21వ కారికలో 11వ మంత్రం వివరంగా చెప్పబడుతున్నాయి. ఏమిటి అది అని చూస్తాం. 19వ కారిక. విశ్వస్యాత్వవివక్షాయాం ఆది సామాన్యముత్కటం మాత్రా సంప్రతిపత్తౌ స్యాత్ ఆప్తి సామాన్యమేవ చ. మాత్రా సంప్రతిపత్తౌ అంటే మాత్రా పాద అభేద ధ్యానం. సంప్రతిపత్తి అంటే అభేద, భేదం లేకుండా అని అర్థం. మాత్రా సంప్రతిపత్తౌ అంటే ఈ విధంగా ధ్యానం చేసేటప్పుడు, మాత్ర అంటే ఓంకారంలో చెప్పబడిన అకార మాత్ర. చెప్పాను కదా ఇది 9వ మంత్రానికని. 9వ మంత్రంలో ఏం చెప్పబడింది? అకారో వైశ్వానరః ప్రథమా మాత్ర ఆప్తేరాదిమత్వాద్వా ఆప్నోతి వా సర్వం కామాన్ ఆదిశ్చ భవతి య ఏవం వేద. 12 మంత్రాలైనా కంఠస్థం చేయొచ్చు. చిన్న ఉపనిషత్తు కదా. మాండుక్యం అయిపోయే లోపల కనీసం 12 మంత్రాలు కంఠస్థం చేయండి చెప్తున్నారు ఇక్కడ. ఈ మాత్రా సంప్రతిపత్తౌ మాత్రా పాద అభేద ధ్యానం. పాదం అంటే తెలుసు కదా, చతుష్పాత్ విరాట్. అందులో ప్రథమ పాదం విరాట్. వీళ్ళిద్దరూ ఒక్కటే. అభేదం అంటే ఐక్యం, వేరు కాదు. అకారం మొదలు, విరాట్ మొదలు, ఇద్దరు సూక్ష్మం. ఆ అంటే సూక్ష్మం, స్థూలం, స్థూలంగా ప్రధానంగా అంతటా వ్యాపించి ఉండడం వల్ల వీరిద్దరికీ ఐక్యంగా ధ్యానం చేయాలి. అంటే భేదం లేదు అని ధ్యానం చేయాలి. అభేదం అంటే ఏమిటి? భేదం లేదు అని ధ్యానం చేయాలి. మాత్రా సంప్రతిపస్తౌ ఎవరెవరికి అభేదం, భేదం లేదంటే విశ్వస్య అత్వ. అత్వ అంటే అకారం. విశ్వస్య అంటే విరాట్, వైశ్వానరః విరాట్. విరాట్కి అత్వానికి అకారానికి వివక్షాయాం పోలిక ఒకే రకం వారిద్దరు. ఆదిమత్వాత్ ఆప్తి సామాన్యాత్ చెప్తున్నారు. వివక్షాయాం అలా మనం పోలికగా చూసేటప్పుడు ఏమిటి పోలికలు చెప్తున్నారు. వివక్షాయాం ఆది సామాన్యం ఉత్కటం. ఆది సామాన్యం అంటే ప్రథమత్వం. ఆది అంటే ప్రథమ, సామాన్యం అంటే వారిద్దరికి ఒకటే. అకారం మొదలు, ఇక్కడ విరాట్ మొదలు. స్థూల ప్రపంచం అక్కడి నుంచే కదండి వచ్చేది, మనకు కంటికి కనపడేది కనుక మొదలు అని. బ్రహ్మ దేవానాం ప్రథమ సంభభూవ, ఆయనక సృష్టి చేశాడు కనుక మొదలు అన్నారు. విరాట్ అనేది మొదలు. సామాన్యం. ఉత్కటం అంటే చాలా తేట తెల్లంగా తెలిసిన విషయమే అని అర్థం. ఉత్కటం తేట తెల్లంగా తెలిసిన విషయం అన్నారు. ఉత్కటం. రెండవ పోలిక ఏమిటి? ఆప్తి సామాన్యమేవచ. ఆప్తి అంటే అంతా వ్యాపించి ఉండడం. అదే ఆ మంత్రంలో చెప్పింది ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ 2 సార్లు చెప్తే 3 సార్లు చెప్తే మనకేమైనా అర్థమవుతుందేమో అని డ్రిల్లింగ్ అన్నమాట. బోరింగ్ వేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ మిషన్ పైకి వెళ్ళి మళ్ళీ డ్రాయింగ్ అని కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళి డ్రాయింగ్ అని వస్తుంది. అది వేయంగానే కదా నీళ్ళు మంచి స్వీట్ వాటర్ వస్తుంది బయటికి. అందుకని మంత్రం కూడా మనకు డ్రిల్లింగ్ చేస్తుంది అనమాట. లోపలికి డ్రర్రని పెట్టి మంత్రం కారిక చెప్తూ ఉంటే ఏమైనా కాస్తన్న అర్థమవుతుందేమోనని. ఇప్పుడు అర్థమైంది చూసారు. ఆ మంత్రంలో ఏం చెప్పబడిందో అదే ఉంది కదా. మాత్రా సంప్రతిపత్తు అంటే మాత్రా అక్షరానికి పాదానికి అభేదాన్ని చూసేటప్పుడు వాటికి ఒకటే పోలికలు ఉన్నాయి. విశ్వస్య అత్వస్య అకారస్య
వివక్షాయాం వారి యొక్క సామాన్య పోలికలు చూసినప్పుడు మనకి ఏం తెలిసింది? ఆదిమత్వం తెలిసింది, ఆప్తిమత్వము తెలిసింది కదా. దాని ఫలితం ఏమిటి తెలుసుకోవాలి అంటే మనకు అది తర్వాత కారికలో చెప్తారు, చివరి కారికలో 22వ కారికలో. ఎలాగంటే సకామ నిష్కామ ఉపాసనలు ఇహలోక ఫలం పరలోక ఫలం అని వస్తుంది, అది తర్వాత చూస్తాం. ఇక్కడ ఉనికి పోలికలు చెప్తున్నారు కనుక ఉపాసన చేసేవాళ్ళు సకామ ఉపాసకులు ఇహలోక ఫలాన్ని పొందుతారు, సకామ ఉపాసకులు పరలోక ఫలాన్ని కూడా పొందుతారు. నిష్కామ ఉపాసకులైతేనేమో వాళ్ళకి జ్ఞానం వస్తుంది త్వరగా, అది తేడా. తర్వాత కారిక చదువుతాం. ఉత్కటం అంటే ఆ ఉపాసకుడి మనస్సులో అది వెల్లడి అవుతుందన్నమాట, ఆ విరాట్ స్వరూపం. ఉత్కటం అంటే ఏమిటి? ఆ ఉపాసకుడి మనస్సులో ఆ విరాట్ స్వరూపం వెల్లడి అవుతుంది. వెల్లడి అవ్వటం అంటే తెలుసా? వ్యక్తమవుతుంది మనస్సులో, అతనికి స్పష్టంగా తెలుస్తుంది అని అర్థం. విరాట్ స్వరూపం ప్రపంచం మొత్తాన్ని దర్శిస్తాడు ఆకారంలో, ఆ ఆకార ప్రధాన ఓంకారంలో. ఉపాసన చేసేవాడికైతే తెలుస్తాయి ఇవన్నీ. అసలు ఉపాసన అంటే ఏమిటనే తెలియదు మనకు, ఏదో వింటున్నాం, అర్థమైన వరకు అర్థమవుతుంది. తర్వాత కారిక చదువుతాం. కారిక 20. తైజసస్యోత్వ విజ్ఞానే ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం మాత్రా సంప్రతిపత్తౌ స్యాత్ ఉభయత్వం తథావిధం. పదో మంత్రాన్ని వివరిస్తున్నారు గౌడపాదాచార్యుల వారు. మాత్రా సంప్రతిపత్తౌ, ఉపాసకుడు మాత్రా పాదములను పోల్చి ఉపాసన చేసేటప్పుడు అని అర్థం. ఉపాసకుడు పాద మాత్రములను మాత్ర ఒకటి ఆకార ఉకార మకారాలను పోల్చి ఉపాసన చేసేటప్పుడు తైజసః ఉత్వ విజ్ఞానే, అక్కడ విజ్ఞానే అని కరెక్ట్ చేసుకున్నారా? విజ్ఞానే. తైజసః అంటే ఎవరు? సూక్ష్మ శరీరాభిమాని తైజసః. తైజసుడు సూక్ష్మ శరీరాభిమాని, లేకపోతే హిరణ్య గర్భుణ్ణి తీసుకోవాలి. వ్యష్టి దృష్ట్యా తైజసుడైతే సమష్టి దృష్ట్యా హిరణ్య గర్భ, సూక్ష్మ ప్రపంచ అని అర్థం. అక్కడ తైజస అంటే హిరణ్య గర్భుణ్ణి తీసుకోవాలి. సమష్టి వ్యష్టి కలిపే, అదే కదా ధ్యానం. ఇప్పుడు విశ్వస్య ఉత్వస్య, ఉత్వం అన్నారు. ఉత్వం అంటే అకార ఉకార మకారంలో మధ్యలో ఉన్నటువంటి ఉకారం, ఉకార ప్రధాన ఓంకారం అని అర్థం. ఉకార ప్రధాన ఓంకారం, ఓంకారంలో ఉన్న ఉకారం మీద మనం ఫోకస్ చేస్తాం, అంతేగాని మనం రాసుకునే ఉకారం కాదు, అక్షరాలు ఆవు కాదు. ఓంకార ప్రధాన అనేది ముఖ్యం అక్కడ. తైజసః ఉత్వ విజ్ఞానే, విజ్ఞానే అంటే ఉపాసన వలన. విజ్ఞానం అంటే జ్ఞానం కాదు, ఇక్కడ విజ్ఞానం అంటే ఉపాసన అని అర్థం. ఈ తైజసుడు ఈ ఉకారము వీరిద్దరూ సమానమే అని ఉపాసన చేయాలి. ఉత్కర్షాత్ ఉభయత్వాత్, ఏమిటి వాటికి పోలిక అంటే చెప్తున్నారు. ఉత్కర్ష దృశ్యతే స్ఫుటన్, స్ఫుటం అక్కడ మకారానికి పక్కన స్ఫుటవు అని ఉంది, ఆ పక్కన ఒక కొమ్మి ఇవ్వండి. స్ఫుటం, స్ఫుటం, స్ఫుటం అంటే స్పష్టం అని అర్థం. ఏమిటి స్పష్టం? ఉత్కర్ష, ఉత్కర్షాత్. ఉత్కర్షం అంటే ఉన్నతం, గొప్పది అని అర్థం. గొప్పది, శక్తివంతమైనది. అంటే శరీరం, విశ్వం అంటే శరీరం, స్థూల శరీరం, ప్రథమ పాద అకారం. మరి ఉకారం అంటే సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం అంటే మనస్సు. మనస్సు గొప్ప, శరీరం గొప్ప? మనసే గొప్ప కదా.
కనుక ఉత్కర్షాత్ అంటే ఏమిటి? సూక్ష్మ శరీరమైనటువంటి తైజసుడు ఉత్కర్ష. ఎవరికంటే? స్థూల శరీరానికంటే ఉత్కర్షాత్. తర్వాత రెండో లైన్లో ఉభయత్వం తథా విధం. ఉభయత్వం కూడా చెప్పబడింది. మధ్యవర్తి గుర్తుందా? ఉత్కర్షాత్ ఉభయత్వాత్. ఉభయత్వం ఉంటే ఎవరికి దగ్గరగా ఉన్నాడు? మకారానికి దగ్గరగా ఉన్నాడు. రెండే మెట్లు తురియానికి. అకారం ఉకారాన్ని దాటి రావాలి. అందుకని ఉత్కర్షాత్ ఉభయత్వాత్. ఉభయత్వం అంటే రెండుకి మధ్యలో ఉండడం వల్ల, ఓంకారానికి దగ్గరలో ఉండడం వల్ల, ఇవన్నీ గొప్పతనాలు ఆయనకి. శక్తివంతుడు అని అర్థం. ఎవరు? హిరణ్యగర్భుడు, సూక్ష్మ శరీరం. ఈశ్వరుడి నుంచి హిరణ్యగర్భుడు పుట్టాడు. ఇవన్నీ మనకు అర్థం కావని ఏం చెప్పారు తెలుసో? విష్ణుమూర్తి ఇలా పడుకొని ఉంటాడు. అలా పడుకొని ఉంటే ఇలా చూస్తూ ఉంటాడు ఆ బ్రహ్మ వైపు. ఇలా చూపిస్తే మీకు ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఉత్కర్షాద్ ఉభయత్వాద్ అంటే ఎవరికి అర్థమవుతుంది? శేషతల్పశాయి అని చెప్పి ఇలా చూపిస్తే ఆయన చూస్తూ ఉంటే బ్రహ్మదేవుణ్ణి. అదే మంత్రంలో చెప్పిన విషయం. ఈ ఈశ్వరుడు ఏం చేశాడు? పరమాత్మ బ్రహ్మని సృష్టించాడు. బ్రహ్మకి ఏం చెప్పాడు? వేదాలన్నీ ఇస్తున్నాను, దీని వాళ్ళ జీవుల జాతకాలన్నీ ఇందులో ఉన్నాయి, ఈ వేదాలను ఆధారంగా చేసుకొని నువ్వు సృష్టి చేయవయ్యా అన్నాడు. ఆ సృష్టి ఎవరు? విరాట్ వైశ్వానరుడు, స్థూలం. ఈ బ్రహ్మదేవుడు ఆ విశ్వానికి, వైశ్వానరుడికి అంటే విరాట్ ప్రపంచానికి, స్థూల ప్రపంచానికి, ఈ యొక్క కారణ ప్రపంచమైన ఈశ్వరుడికి మధ్యలో ఉన్నాడు బ్రహ్మదేవుడు. 4 తలల బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. మన పురాణాలన్నీ ఎంత కష్టపడినాయో చూసాం మంద మధ్యం అధికారుల కోసం. మనమే మందంగానే ఉండాలనుకుంటాం ఎంతసేపటికి. అందుకని పొట్టలో మందం చేసిందండి అంటాడు. మందం చేసిన వాడు ఎట్టుంటాడు? డల్గా ఉంటాడు. అది మందం అంటే. కనుక మంద మధ్యమ అధికారుల కోసం ఆ కారణ ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, స్థూల ప్రపంచం అనేటువంటివన్నీ కూడా ఒక పేర్లు, రూపాలు ఇవ్వబడినాయి. మనకు రూపాన్ని అయితే తొందరగా గ్రహిస్తామండి, అబ్స్ట్రాక్ట్ థింగ్ని గ్రహించలేం. ఎలాగైతే విద్యుత్తుని గ్రహించగలరా మీరు? విద్యుత్తుని అర్థం చేసుకోగలరా? విద్యుత్తుని బల్బు ద్వారా అర్థం చేసుకుంటున్నారు. అది ప్రకాశాన్ని ఇచ్చేది, ఫ్యాన్ ద్వారా గాలినిచ్చేది, మైక్ ద్వారా శబ్దాన్ని ఇచ్చేది, ఇస్త్రీ పెట్టె ద్వారా వేడినిచ్చేది. ఇట్లాంటివన్నీ అర్థం చేసుకుంటాం. అంతేగాని ఆ విద్యుత్తుని ఎవరన్నా మీరు అర్థం చేసుకోగలరా? పాజిటివ్, నెగిటివ్ అని చెప్పి వైర్లలో పెట్టి దాన్ని రకరకాలుగా పెట్టి ఎలా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అన్నాం. ఇదంతా కాంక్రీట్ ఫామ్ అంటాం. అబ్స్ట్రాక్ట్ అంటే మనకు అర్థం కానటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన విద్యుత్తుని ఈ పరికరాల ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అర్థమైందా? అలాగే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అణోరణీయాన్ మహతో మహీనాన్ తురీయ ఆత్మని విష్ణువుగా పెట్టి, బ్రహ్మదేవుడిగా పెట్టి, తర్వాత విశ్వంగా మనకు రూపాన్ని కల్పించారు మనకు అర్థం కావడం కోసం. కొద్ది రోజులకైనా వీడికి అర్థమవుతుందిలే అని మనం గ్యాడ్జెట్స్ ఉపయోగించుకుంటామే తప్ప ఎప్పుడన్నా దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశామా? ఆ విద్యుత్ ఎట్లా పుడుతుంది, ఏమిటి దాని శక్తి అంటే, దాని శక్తిని తెలుసుకోవడానికి పోతే మనం బర్న్ అయిపోతాం. అర్థమైందా? అంతే కదా. విద్యుత్ యొక్క శక్తి తెలుసుకోవడానికి వెళితే ఏమైపోతామండి? మనం తెలుసుకోలేము. ఎందుకని అంటే అంత శక్తి ఉన్నది దానికి. ఎలాగంటే అందరు చంద్రమండలానికి వెళ్ళాలని కోరుకుంటారు కానీ సూర్యమండలానికి ఎవరన్నా వెళ్ళి చూసి వస్తామంటారా? మేము ఒకసారి సూర్యమండలానికి వెళ్ళొద్దామన్నా సూర్యమండలానికి అసలు ఆలోచనలోనే భస్మం అయిపోతాడు. ఇక్కడ ఉంటేనే భస్మం అయిపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఏప్రిల్ మే మంత్లో అక్కడికి పోతే ఇంకేం ఉంటాడు? నామరూపాలు లేకుండా పోతాడు కదా. అంత శక్తివంతుడు. అదేవిధంగా ఆ తురీయ ఆత్మని తెలుసుకోవాలని వెళ్ళినప్పుడు నువ్వే లేకుండా పోతావు అన్నాడు. ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలి? నెగిటివ్గా అర్థం చేసుకోకూడదు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తే కానీ మీకు కొంచెం మనసులో ఆరుదల అంటే ఎట్లా ఉంటుంది. లేకపోతే ఏమండి నేనే లేకుండా పోతానా, అయితే నెక్స్ట్ క్లాస్ వద్దులేండి నాకు అంటారు. చెప్తాను వినండి. ఇక్కడ ఎంత సూక్ష్మం ఉందో చూడండి. ఇక్కడ ఒక ఉప్పు బొమ్మ
ఉప్పు బొమ్మ వినపడుతుందా? ఉప్పు బొమ్మ నీళ్ళల్లో దిగి సముద్రంలో దిగి లోతు తెలుసుకోవాలనుకున్నదట. ఈ సముద్రం లోతు ఎంత ఉందో కనుక్కుందాం అని చెప్పి ఉప్పు బొమ్మ మనిషి రోబోట్ మాదిరి, రోబోట్ తెలుసు కదా, రోబోట్ ఆ మిషన్ లాగా ఉప్పు బొమ్మ, పెద్ద ఉప్పు బొమ్మ దిగిందట సముద్రంలో. దిగింది లోతు తెలుసుకోవడానికి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది? కరిగిపోయింది. ఎందుకని చెప్పండి? దాంట్లో నుంచి వచ్చింది దాంట్లోనే కలిసిపోతుంది. ఆ ఉప్పు బొమ్మ దాని లోతు తెలుసుకోవాలని వెళ్ళకూడదు. ఎందుకు దిగాలి? నా స్వరూపము సముద్ర స్వరూపం ఒకటే అని తెలుసుకుంటే బుద్ధి వచ్చుంటే దిగాల్సిన పని లేదు కదా. అదేవిధంగా మనం కూడా అంతే. ఎప్పుడైతే తురీయ ఆత్మని తెలుసుకోవాలని ప్రయత్నం చేసి వెళుతూ ఉంటామో ఈ వేదాంతంలో తురీయ ఆత్మ ఎవరో కాదు నేనే అని తెలుసుకుంటాం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి టీచింగ్. అందుకని నేనే లేకుండా పోతాను అంటే ఏమిటి అర్థం? అక్కడ నామరూపమైనటువంటి అహంకారంతో కూడిన మిథ్యా శరీర నామరూపం, ఇవి మిథ్యా, ఇవి సత్యం కాదు, తురీయ ఆత్మ సత్యమని నేను నిలుస్తాను. అది సత్యంగా నిలుస్తాను. ఇప్పుడు ఎలా నిలుచున్నాం? నామరూపంగా నిలుచున్నాం. నామరూపంగా నిలవడం వల్ల ఏమవుతుంది? దుఃఖం, అశాంతి, మనస్తాపం, దిగులు, చింత, అంతే పడిపోతాం కింద. మనస్సు శరీరం అనుకుంటే కాదు, ఈ మనస్సు శరీరం అనేటువంటిది నాకు తొడుగు లాంటిది. నేను ఆత్మస్వరూపాన్ని, తురీయ ఆత్మని తొడుక్కున్నాను. ఈ యొక్క శరీరాన్ని నా యొక్క కవచం లాంటిది, అంతే. ఒక కవర్ అన్నమాట. ఎలాగైతే వస్త్రం కప్పుకున్నామో అలాగే తురీయ ఆత్మనైన నేను ఈ మాంసపిండమైన శరీరాన్ని అట్లా వేసుకున్నాను. ఇది సత్యం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని నేను లేకుండా పోతానంటే ఏమిటి? ఈ శరీరాభిమానం, వ్యాధి జరామరణాలతో కూడినటువంటి ఈ శరీరంగా నేను నిలవను, ఆత్మగా నిలుస్తాను. ఉప్పు బొమ్మ నీళ్ళలో కరిగిపోయిందండి. కరిగిపోయి ఏమైపోయింది? ఎక్కడికి పోయింది పాపం? అక్కడే ఉంది. బొమ్మగా లేదే కానీ నీరుగా ఉంది కదా, బొమ్మగా లేదు. ఉప్పు సత్యమా, బొమ్మ సత్యమా? గౌడపాదాచార్యుల వారేమో మీకు అర్థం కావడానికి వారు చెప్తుంటే మీకు ఇంకా అర్థం కావడానికి నేను ఇంకా 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 దిగి వస్తున్నా కిందికి. చూడండి, ఉప్పు బొమ్మ సత్యమా, ఉప్పు సత్యమా? ఆత్మ బొమ్మ సత్యమా, ఆత్మ సత్యమా? మరి ఎందుకు బొమ్మను పట్టుకొని వెళ్ళాడతాం మనం? ఆత్మ బొమ్మ సత్యం కాదు, ఉప్పు బొమ్మ సత్యం కాదు, ఉప్పు సత్యం. అందుకనే కరిగిపోయింది అది. ఆత్మ ఈ యొక్క శరీర రూపం ఉంచారు, ఈ బొమ్మ, ఇది సత్యం కాదు. ఎందుకని? ఆత్మను తెలుసుకున్నప్పుడు నేను ఈ శరీరం మిథ్యాన్ని తెలుసుకుంటాను, అయితే కరిగిపోనండి ఉప్పులాగా. అక్కడేం కరిగిపోం. అయితే జ్ఞానం రాగానే నేను కరిగిపోతానండి అని అన్నాడు. అట్లా కరగం. అట్లా కరిగితే ఇంకా మన గురువే దొరకడు కదా. కరగకూడదు, కరగం. కలలో ఊరికే చెప్తున్నా, నీళ్ళల్లో మునిగామనుకోండి, మెళుకు వచ్చిన తర్వాత ఉంటావా, ఉండవా? కలలో మునిగినా కూడా మెళుకు రాగానే అమ్మా. అదేవిధంగా ఈ యొక్క అజ్ఞాన ప్రపంచంలో మునిగినప్పటికి కూడా జ్ఞానం రాగానే మెలకుతో ఉంటాను, నేను ఆత్మగా ఉన్నాను అన్నారు. చాలు, ఇంకా ఉదాహరణ మరి ఎక్కువ చెప్పకూడదు. తర్వాత కారిక 21వ కారిక. ఇక్కడ కూడా భావే పైన పొల్లు ఉండాలి. మకార భావే, మకార భావే ప్రాజ్ఞస్య మానసామాన్యముత్కటం మాత్రా సంప్రతిపత్తౌ తు లయ సామాన్యమేవ చ. 11వ మంత్రం వివరిస్తున్నారు. 11వ మంత్రం ఏమిటి? సుషుప్తిస్థానం ప్రాజ్ఞః తృతీయా మాత్ర మితేరపీతేర్వా మినోతి వా సర్వం
అది 11వ మంత్రం. దాన్ని ఇక్కడ చక్కగా మనకు కారిక రూపంలో చెప్తున్నారు. అవ్యక్త ప్రపంచము మకారంతో పోలుస్తున్నారు. అవ్యక్త ప్రపంచాన్ని మాత్రా సంప్రతిపత్తవుతూ, ఇక్కడ మాత్ర అంటే 3వ మాత్రను తీసుకోవాలి. మాత్రా సంప్రతిపత్తౌ, అదే క్రిందటి శ్లోకంలో మీనింగ్ చెప్పాను కదా. సంప్రతిపత్తం అంటే ఆ మకారానికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి అంతర్యామి ఈశ్వరుడికి ఐక్యం, ఒకటే, భేదం లేదు, అభేదం అనే ధ్యానం చేసేటప్పుడు ఏమిటవి? మకార ప్రాజ్ఞ, మకార ప్రాజ్ఞ, మాత్రా సంప్రతిపత్తౌతూ మకార భావే. ప్రాజ్ఞుడు మకారం అయిపోతాడు. మకారంతో పోల్చారన్నమాట. మకార భావే మానసామాన్యముత్కటం. మనకు తేట తెల్లంగా తెలిసేదేమిటి అంటే మానసామాన్యం. మాన అంటే ఏం చెప్పాను? కొలత. అక్కడ మితి అని చెప్పాం మంత్రంలో, ఇక్కడ మాన అని వర్డ్ యూజ్ చేస్తున్నారు. అంటే మా అనే ధాతువు నుంచి వచ్చినది, టు మెజర్, కొలవడం అని అర్థం. మాన అన్నా కూడా మితి అన్నా కూడా ఒకటే అర్థం. మాన సామాన్యం, సామాన్యం అంటే ఒకటే. అక్కడ కొలత కొలిచేటప్పుడు ధాన్యాన్ని, ఇక్కడ నుంచి వ్యక్తం అవుతున్న ధాన్యాన్ని మానికలో పోయంగానే అవ్యక్తం, మళ్ళీ ఈ పక్కన రాసిపోయంగానే వ్యక్తం. ఆ పల్లెటూళ్ళల్లో పొలాల్లో ధాన్యాన్ని ఈ రాశి, ఇక్కడ రాశి నుంచి ఇటువైపు వస్తూ ఉంటారు కొలిచేటప్పుడు. ఈ రాశి అంతా ఇటు పక్కకు వస్తుంది. ఈ రాశి ఇక్కడి నుంచి ఇట్లా పక్కకు వచ్చే ముందు ఇందులో వెళ్ళిపోతుంది మానికలోకి, మళ్ళీ ఇక్కడ పోస్తాడు. వ్యక్తం అవ్యక్తం వ్యక్తం, వ్యక్తం అవ్యక్తం వ్యక్తం. అంటే ఈశ్వరుడు కూడా అవ్యక్తంగా ఉంచుతాడు ఈ సృష్టిని, మళ్ళీ లయం చేసుకుంటాడు, ప్రళయంగా తనలో కలుపుకుంటాడు, మళ్ళీ సృష్టి చేస్తాడు. ఇది ఎలా అంటే ఎలా నమ్మడం అండి అంటే, ఉదాహరణ చెప్పాను. మనం నిద్రపోతాం కదా, నిద్రపోయినప్పుడు సుషుప్తిలో ఇప్పుడు అన్నీ ఉన్నాయి మన ముందు. నిద్రపోగానే ఇప్పుడు వ్యక్తావస్థలో ఉన్నాయి, నిద్రపోయేటప్పుడు అవ్యక్తానికి వెళ్ళిపోతాయి, కనపడకుండా వెళ్ళిపోతాయి. మళ్ళీ నిద్ర లేవగానే మన పేస్టు మన బ్రష్ అక్కడే ఉంటాయి. మన వస్తువులన్నీ మన కప్బోర్డ్లోనే ఉంటాయి, మళ్ళీ అవి తీసుకుంటాం. లయ, మినీ స్లీప్. మనం కూడా మినీ క్రియేషన్ చేస్తున్నాం. ఉదయం లేవంగానే సృష్టి, మళ్ళీ నిద్రపోయేటప్పుడు లయ, లయ సృష్టి, లయ సృష్టి. ఇది ఎలాగో అది అలాగే అన్నారు. అది అర్థం కాకపోతే ఇది అర్థం చేసుకో, ఇది అర్థం చేసుకొని ఇది కూడా, ఇది ఎలాగో అది అలాగే అని తెలుసుకో అన్నారు. ఇది ఎలాగో అది అలాగే అన్నారు. తెలుగు చూడండి ఎంత అందంగా ఉందో భాష. యథా జాగ్రత్త అవస్థాయాం, యథా సుషుప్తి అవస్థాయాం, తథా ప్రళయ అవస్థాయాం సృష్టికాలే అపి అని అన్నారు. మాట్లాడింది ఏంటి? సంస్కృతమా తెలుగా? అతి సన్నిహితమైన భాష సంస్కృతానికి తెలుగు. తెలుగు అక్షరాలు, తెలుగు భాష, తెలుగు పదాలు అతి సన్నిహితం సంస్కృతానికి. కనుక తెలుగు వాళ్ళకి ఇవన్నీ అర్థం కాకపోతే వాళ్ళు తెలుగువారు కారు అని అర్థం. అందుకని చాలా తేలికగా అర్థమవుతుంది. లేకపోతే మద్రాసులో ఉపనిషత్తులు చెప్పడం ఏమిటంటే 13 సంవత్సరాల నుంచి వేదాంతం చదువుతుందంటే తెలుగు వాళ్ళు సామాన్యులా? కాకపోతే ఆరంభ సూరులు అంతే. తెలుగులో ఉన్నటువంటి కవులు, కవిత్వము, గ్రంథాలు ఎన్నో కొల్లలు. వేదాంత గ్రంథాలు, మామూలు గ్రంథాల సంగతి వదిలిపెట్టండి, వేదాంత గ్రంథాలు, పెద్ద పెద్ద గ్రంథాల మీద వ్యాఖ్యానాలు రాసి తెలుగులో ప్రింట్ చేశారు. సంస్కృతంలో రాసి తెలుగులో ప్రింట్ చేసి, సంస్కృతాన్ని తెలుగులో రాసి తెలుగులో ప్రింట్ చేసి, తమిళం వాళ్ళు అది చూసి నా దగ్గరికి వచ్చి ఏమండి చదివి చెప్పండి అంటారు. ఆ పుస్తకాలు ఉన్నాయని కూడా మన వాళ్ళకి తెలియదు. ఎక్కడి నుంచో వెతికి, స్వామీజీ స్టూడెంట్ ఒక ఆవిడ అడయార్ లైబ్రరీకి వెళ్ళి థీసిస్ చేస్తున్నది. చూస్తే అన్నీ తెలుగులో ఉన్నాయి పుస్తకాలన్నీ, ప్రింటింగ్. సంస్కృత భాష తెలుగులో ప్రింట్ అయి ఉన్నాయి, పెద్ద పెద్ద పుస్తకాల మీద కమెంటరీస్.
నా దగ్గరికి వచ్చి కొద్ది సంవత్సరాలు నెలలు ఆ అమ్మాయి నేర్చుకున్నది. ఇట్లా అర్థం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి స్క్రిప్ట్ రాదు కదా, అన్నీ తెలుగులో నుంచి ఆవిడకి జెలసి. నాకు చాలా అసూయగా ఉంది స్వామిని, పుస్తకాలన్నీ తెలుగులో ఉన్నాయి అన్నది. అంటే ఎంత మన వాళ్ళు ఎంతమంది పండితులు ఎంత కష్టపడి ఎంత సేవ చేశారు శాస్త్రానికి చూడండి. మనకేమో తూ అంటే తారాదనే పరిస్థితిలో ఉన్నాం మనం. వాళ్ళందరూ బాగా రాసి చదివి గ్రంథాలు మూసేసి వెళ్ళిపోయారు ఎప్పుడో. అవన్నీ చదివేవాడు నాథుడు లేడు ఇప్పుడు. ఒకసారి వెళ్ళండి అడయార్ లైబ్రరీకి వెళ్ళి చూడండి, అక్కడ ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వెళ్ళండి ఒకసారి. అలా లైబ్రరీకి వెళ్ళి చూడండి, తెలుగులో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో మనకే తెలుస్తాయి. సరే, మళ్ళీ రండి సబ్జెక్టుకి రండి. ఓకే, మానసామాన్యం. మాన్యం అంటే కొలిచేటటువంటిది సమానం అని అర్థం. తర్వాత లయ సామాన్యం అన్నారు. మకారం కూడా లయిస్తుంది అంటే లయం. అదేవిధంగా ఈశ్వరుడు కారణ ప్రపంచం కూడా ప్రళయకాలంలో లయించిపోతుంది అని అర్థం. లయం, లీనం అని అర్థం. ఇక్కడ లయాన్ని ఇచ్చారు, అక్కడ అపీతి అని ఇచ్చారు మంత్రంలో. అపీతి అంటే అక్కడ లయ, ఇక్కడ లయ అని పేరు ఇచ్చారు, మంత్రంలో అపీతి అని ఇచ్చారు. కనుక ప్రళయకాలంలో ప్రపంచం అవ్యక్త అవస్థలోకి పోతుంది అని అర్థం. అపీతి అని 22వ కారిక. ఇక్కడ స్తుతి చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఉపాసన వల్ల ఏమిటి దీని యొక్క గొప్పతనం? స్తుతి. త్రిషు ధామసు యత్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చితః సపూజ్యః సర్వభూతానాం వంద్యశ్చైవ మహామునిః. వేత్తి ఉండాలి అక్కడ. తకారం క్రింద తా ఒత్తివ్వండి, తీ క్రింద వేత్తి. సహా పూజ్య, ఎవరైతే ఈ ఉపాసన చేస్తారో, అకార ఉకార మకార విరాట్ హిరణ్యగర్భ ఈశ్వరుణ్ణి ఇలా ఉపాసన చేస్తారో, పాదా మాత్ర మాత్రాశ్చ పాదాహ అని ఉపాసన చేస్తారో, సహా ఆ ఉపాసకుడు పూజ్య గౌరవింపదగినవాడు అని అర్థం. సహజంగా ఉపాసకులందరూ కూడా చాలా గౌరవింపబడతారు సమాజంలో. ఎందుకంటే వేదాంతుల దగ్గరికి ఎవరు రారు, ఉపాసకుల దగ్గరికి వెళ్తారు. స్వామీజీ చెప్తుంటారు, వేదాంతం చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, తత్వమసి తత్వమసి అని, మహావాక్యం, వేదాంత ఇవన్నీ చెప్తే జనానికి రుచించదు. ఉపాసకులైతే దేవి ఉపాసకుడు, హనుమత్ ఉపాసకుడు, శ్రీ విద్యా ఉపాసకులు అంటే జనం పరిగెడతారు అక్కడ ఆయన దగ్గరికి. ఎందుకంటే మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇవన్నీ చెప్తారు కదా వాళ్ళు. అందుకని అక్కడ జనం ఉంటారు, రష్గా ఉంటారు. కానీ వేదాంతాన్ని దగ్గరికి వచ్చేవాళ్ళు తక్కువ. అందుకని వేదాంతం చెప్పే వాళ్ళకి అసలు విలువ కూడా ఉండదు. అసలు వాళ్ళు పూజించదగిన వాళ్ళు, కానీ వాళ్ళని పూజించరు జనం. ఎందుకంటే జనం వాళ్ళ గొప్పతనం తెలుసుకుండే అంత శక్తి వీళ్ళకి లేదు. పర్వాలేదు, అందుకని వీళ్ళు పూజ కావాలని కూడా కోరుకోరు. వీళ్ళు అతీతులు, పూజకి అతీతులై ఉన్నారు కదా. ఊరికే చెప్తున్నా, ఓకే, సీరియస్గా తీసుకోకండి. జనం మామూలుగా ఆయన పెద్ద ఉపాసకుడు అండి అంటారు, ఆయన పెద్ద జ్ఞానేండి అని ఎవరన్నా అంటున్నారు. ఆయన జ్ఞానం చెప్పాలంటే వీడి జ్ఞానం ఉండాలి. ఉపాసకుడిని చెప్పడానికి తెలుస్తున్నది, ఆయన బాగా ఉపాసన చేస్తాడు కాబట్టి తెలుస్తున్నది, ఆయన చేస్తున్నది. జ్ఞానం అనేది బయటికి తెలియదు కాబట్టి చెప్పలేం. చెప్పాలి అంటే మనం ఆ గురువు దగ్గర 3 దశాబ్దాలు చదవాలి, చదివి మనం ఊరిపోవాలి అందులో, అప్పుడు చెప్పం. మనం జ్ఞానంలోనే కూర్చుంటాం అంతే, చెప్పవలసిన పని లేదు. సరే, అది అలా ఉంచండి. సహా పూజ్య, పూజ్య అంటే మీకు తెలుసు కదా, పూజింపదగినవాడు అన్నాడు. అంతేకాదు సర్వభూతానాం వంద్య, అన్ని జీవరాశుల చేత ఆయన నమస్కరింపబడతాడు అని అర్థం.
ఆయన ముందు సాష్టాంగం ప్రణామం చేస్తాయి అన్ని జీవరాశులు, మనుష్యులు కూడా, అందరూ కూడా ఆయనకి ఆరాధిస్తాయి అని గౌరవిస్తాయి. వంద్య అంటే నమస్కరింపబడతాడు అందరి చేత అని అర్థం. ఎవరైనా మహాముని అన్నాడు. మననాత్ ముని, మహాముని అంటే ఉపాసకుడు, గొప్ప ఉపాసకుడు అని అర్థం. మననాత్ అంటే ఇక్కడ ధ్యానాత్, మహాముని అంటే గొప్ప ధ్యానం చేసేటటువంటి ఉపాసకుడు అని అర్థం. ఏమని, ఎందుకు ఈయన ఎంత గొప్పవాడంటే ముందు లైన్లో చెప్తున్నారు కారణం. యహ యత్తుల్యం అని చూడండి మొదటి లైన్లో. ఆ యహ అనే దాన్ని వేత్తి దగ్గరికి తీసుకురావాలి, ప్రింటింగ్ మిస్టేక్ కాదు, అన్వయం. యహ వేత్తి, ఎవరైతే, వేత్తి అంటే ఇక్కడ తెలుసుకుంటారని కాదు, ఉపాసన చేస్తారో అని అర్థం. వేత్తి అంటే గ్రామర్ ప్రకారం, సంస్కృత వ్యాకరణం ప్రకారం తెలుసుకుంటాడో అని అర్థం. విద్ ధాతు, వేత్తి, విత్తహ, విదంతి అంటారు. కానీ ఇక్కడ అర్థం ఉపాసన చేస్తాడో అని అర్థం. ఎవరైతే ఉపాసన చేసి త్రిషు ధామసు తుల్యం ఇది నిశ్చిత. త్రిషు ధామసు, 3 అవస్థల యందు. ధామ అంటే అవస్థ. ఏ అవస్థ? మన తెలుగులో అవస్థ కాదు, జాగ్రత్త అవస్థ, జాగ్రత్త ధామం, స్వప్నధామం, సుషుప్తి ధామం. ధామం అంటే అవస్థ. 4 ధామ్ అంటుంటారు చూసారా, 4 ధామ్ లాగా మనకి ఇప్పుడున్న 3 ధామ్ అన్నాం, 3 ధామాలు. ఇప్పుడు మనం ఏ ధామంలో ఉన్నాం? ఏ ధామంలో ఉన్నాం? జాగ్రత్త ధామంలో ఉన్నాం. త్రిషుధామస్సు, త్రిషుధామస్సు అంటే ఎవరు? ఈ 3 ధామాల్లో కూడా జాగ్రత్త అవస్థలో సూక్ష్మ విరాట్, స్వప్నంలో హిరణ్యగర్భ, సుషుప్తిలో ఈశ్వర, ఈ 3 కూడా ఎవరైతే తెలుసుకొని ఈ విధంగా ఉపాసన చేస్తాడో, నిశ్చిత. ఏమని ఉపాసన చేయాలి? అకార ఉకార మకారాలు, విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడు ఇవన్నీ కూడా ఒక్కటే. ఏమిటి? ఎలా ఒక్కటే? శబ్ద ప్రపంచ, అర్ధ ప్రపంచ. శబ్ద ప్రపంచ, అర్ధ ప్రపంచ. ఈ శబ్ద ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? వేదాలలో నుంచి వచ్చింది. అందుకని వేదాలను చిరికినప్పుడు బ్రహ్మదేవుడు ఓంకారం వచ్చిందట. చివరికి మజ్జిగ చిలికితే వెన్నొచ్చినట్లు వేదాలన్నీ ఎక్కడ చదువుతామండి మేము అంటే చిలికేట ఆయన. చిలికితే గాయత్రి మంత్రం వచ్చింది. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇంత మంత్రం మేము చెప్పలేమండి, మాకు ఇంకా షార్ట్ కావాలన్నారు. అప్పుడున్న వ్యాహృతిగా వచ్చింది. ఓం భూ, ఓం భువః, ఓం సువః. అబ్బా 3 చెప్పాలి, ఎంతో కష్టంగా ఉందన్నారు. అయితే ఓకే, భువః సువః అని 3 నుంచి 3 అక్షరాలు తీసుకొచ్చారు. అకార ఉకార మకార. ఆ కలిపేసి ఓం అని చెప్పన్నాడు. ఓం అనేది, ఓంకారం అనేది వేదాల సారం అన్నారు. అటువంటి ఓంకారం, వేదాల సారమైనటువంటి ఓంకారం, శబ్ద ప్రపంచం, వేదం ఎవరి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది కనుక, పరమాత్ముడి నుంచి వచ్చింది కనుక వేదము పరమాత్ముడు వేరు కాదు. వేదం భగవంతుడు వేరు కాదు. భగవంతుడే వేదం, వేదమే భగవంతుడు అన్నారు. అటువంటిది ఎవరు తెలుసుకుంటారో ఆయనకి అటువంటి ఉపాసకుడు పూజ్య వంద్య మహాముని. ఇది ఫలం. తర్వాత కారిక. ఇది ఉపాసన యొక్క స్తుతి. ఉపాసకుడిని స్తుతించారు. పూజ్య వంద్య మహాముని అని ఉపాసకుడిని స్తుతి చేశారు. అంత స్తుతికి కారణం ఏమిటంటే ఈ విధంగా తెలుసుకున్నాడు కనుక అలా తెలుసుకొని ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ స్వరూపమే, ఈ శబ్దాలన్నీ కూడా పరమాత్మ స్వరూపమే అని ఎవరు తెలుసుకుంటారో అన్నారు. ప్రతి అక్షరం కూడా ఆ శబ్ద ప్రపంచంలో నుంచి వచ్చింది. దానికి ఒక అర్థం ఉన్నది కనుక ఈ ఓంకారంగా భావించాలి. ఏ శబ్దం విన్నా కూడా అక్కడ చూడండి అని శబ్దం వస్తుంది, కరెక్ట్గా మకారంలాగా ఉంది, ఉన్నదా? కనుక మనం ఏ శబ్దం విన్నా కూడా అకారంగానో ఉకారంగానో మకారంగానో వినడం నేర్చుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఓంకారం, అకార ప్రధాన ఓంకారం, ఉకార ప్రధాన ఓంకారం, మకార ప్రధాన ఓంకారం. ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓంకారంలో నుంచి పుట్టినవే అనే విషయం జ్ఞాపకం ఉండాలి. ఉన్నదనుకోండి మీకు కూడా,
మీరు కూడా పూజ్య వంద్య మహాముని. తర్వాత కారిక 23. అకారో నయతే విశ్వం ఉకారశ్చాపి తైజసం మకారశ్చ పునః ప్రాజ్ఞం నామాత్రే విద్యతే యతిః గతిః. పరాంతకాల ఫలం అంటే మరణించిన తర్వాత ఫలం. జీవించి ఉన్నప్పుడు ఫలం అనేది 22. ఇహలోక ఫలం. సకామ ఉపాసన చేస్తే 2 ఫలాలండి. ఇహలోక ఫలం, పరలోక ఫలం. పరలోక ఫలం అంటే ఏమిటి? ఇది ఈ ఉపనిషత్తు ఉపాసన కోసం కాదు, ఉపాసనా ప్రధానం కాదు, ఊరికే చెప్పారు. కానీ మందమధ్యమ అధికారుల కోసం ఇది విచారణా ప్రధానం ఉపనిషత్తు. విచారణ చెయ్యాలి ఆత్మజ్ఞానం కోసం. అంతేగాని స్వామిని ఉపాసన చేయమన్నారు అని చెప్పి కూర్చోకూడదు. ఓకే, ఉపాసన ప్రధానం కాదు ఇక్కడ. ఇహలోక ఫలం 9, 10, 11 మంత్రాల్లో ఆప్తి, ఆదిమత్వం, ఉత్కర్షత్వం, ఉభయత్వం ఇవన్నీ కూడా ఇహలోక ఫలం. ఇప్పుడు పరలోక ఫలం చెప్తున్నారు ఈ యొక్క కారికలో. పరలోక ఫలం ఏమిటి? ఈ ఉపాసకుడు పూజ చేసిన తర్వాత భగవంతుణ్ణి ఈ విధంగా ఓంకారంలో ధ్యానించిన తర్వాత ఉపాసకుడు అంతకాలంలో మరణించిన తర్వాత కూడా పరలోకంలో ఎంత ఫలం ఉంటుంది చెప్తున్నారు. చూడండి, పరాంతకాల ఫలం అన్నాడు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు గొప్పవాడుగా ఉంటాడు, మరణించిన తర్వాత కూడా గొప్పవాడిగానే ఉంటాడు అనే విషయాన్ని చెప్తున్నారు. అకారః నయతే విశ్వం. విశ్వముకార అని ఉన్నది చూడండి మొదటి లైన్లో. దాన్ని విడమర్చి చదివితే విశ్వం ఉకార. అకారం ఉపాసకుణ్ణి విశ్వం నయతి అంటే స్థూల ప్రపంచంలో కలిసిపోతాడు అతను. స్థూలం దాని మీద ఉపాసన చేశాడు కదా, స్థూల ప్రపంచంలో కలిసిపోతాడు వైశ్వానరుల్లో. ఉకారః అపి తైజసం. ఉకారం ప్రధాన ఓంకారంలో ఉపాసన చేస్తే సూక్ష్మ ప్రపంచంలో కలిసిపోతాడు మరణించిన తర్వాత. మకారశ్చ పునః ప్రాజ్ఞం. మకార ప్రధాన ఓంకార ఉపాసన చేస్తే ప్రాజ్ఞుడు ఈశ్వరుల్లో ఐక్యాన్ని పొందుతాడు, ఈశ్వర ఐక్యం. ఈ ఉపాసనా ఫలాలన్నీ కూడా ఆ పుణ్యం ఉన్నంత వరకే ఉంటాయి. పుణ్యం అయిపోగానే మళ్ళా జన్మ తీసుకుంటాడు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్న ప్రాజ్ఞం. ఇప్పుడు ఉపాసకులందరూ కూడా ఆ పుణ్యం ఉన్నంతకాలం ఆ లోకాల్లో వారి యొక్క పుణ్యాన్ని అనుభవిస్తారు. ఆ స్వర్గ సుఖాలని, ఆ పరలోక ఫలాలన్నీ అనుభవించి అవి అయిపోగానే ఏమవుతారు? మళ్ళీ తర్వాత జన్మ తీసుకుంటారు. వాళ్ళు సకామ ఉపాసకులు, అందుకే ఇహలోకం ఫలం పొందారు, పరలోక ఫలం. కానీ నిష్కామ ఉపాసకుడైతే, నిష్కామంగా అంటే కోరికలు లేకుండా, ఈ ప్రాపంచికమైనటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి భోగ భాగ్యాల కోసం కాకుండా భగవంతుడి కోసమే ధ్యానిస్తే, పూజిస్తే అతనికి ఏం ఫలం ఉన్నట్ట చెప్తున్నారు. నామాత్రే విద్యతే గతి. నామాత్రే అంటే ఎలా విభజించాలి? అమాత్రే, అమాత్రయందు. అమాత్ర అంటే ఏంటి? నిశ్శబ్దం. ఓం తర్వాత ఏముంది? అమాత్ర, నిశ్శబ్దం. నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. అమాత్రే న విద్యతే గతి. వాళ్ళకి గతి ఉండదు అన్నారు. అంటే ఏంటి? శుక్లగతి, కృష్ణగతి, అధోగతి ఇట్లాంటి గతి ఉండదు. వాళ్ళ ఆత్మస్వరూపంగా నిలిచిపోతారు. అది ఇక్కడ తురియ ఆత్మ జ్ఞాని గురించి చెప్పారు. ముందు 3 పాదాలు, 3 మాత్రలు ఉపాసకుడు. ఈ చివరి భాగం ఎవరికి? మనకు కదా. అదంతా మందమధ్యమ అధికారులకి. ఏమిటి చూస్తారు? ఎవరి గురించి చెప్తున్నాను?
అమాత్రే ఎవరైతే తురీయ ఆత్మజ్ఞానాన్ని పొందుతారో మాండూక్యోపనిషత్తు విని చిత్తశుద్ధితో ఏకాగ్రతతో వాళ్ళకి మళ్ళీ గతి అంటూ ఉండదు. అధోగతి కానీ ఉన్నత గతి కానీ, ఈ గతులు వద్దు. గతి ఉంటే మళ్ళీ టికెట్ కొనుక్కోవాలి, ట్రావెల్ చేయాలి. మనకి ఏం గతి అంటే అగతి అన్నాం. అగతి అంటే ఏమిటి? తెలుగులో నెగిటివ్గా తీసుకుంటారు అగతి అంటే. అగతి అంటే ఏమిటి? మళ్ళీ పుట్టుక జన్మ ఉండదు, మరణ జన్మ ఇవి ఉండవు, జనన మరణాలు ఉండవు అతనికి. కనుక నిష్కామ ఉపాసన చేయాలి. భగవంతుణ్ణి ఏదో ఒకటి కోరుకుంటూ ఆరాధించడం అది మంద మధ్యమ భక్తుల యొక్క లక్షణం. ఏదో ఒకటి అడుగుతుంటాడు ఎప్పుడు, అది ఇస్తావా ఇది ఇస్తావా నాకని పూజ చేస్తూ ఉంటాడు. వినాయక చవితి వేళ వినాయకుడు అంటే భయం అందరికీ, విఘ్న నివారణ, ఆయన పూజ మొదట చేయాలి, అందుకని భయపడతారు జనం. అందుకని ఏదో ఒకటి అడుగుతాం ఆయన ఏమడగాలి? సిద్ధి బుద్ధి. ఆయన భార్యలనే గుర్తుంటుంది కానీ అసలు సిద్ధి అంటే ఏమిటి బుద్ధి అంటే ఏమిటి తెలియదు మనకు. ఆయనకి 2 భార్యలండి. ఎవరండి అన్నాడు, సిద్ధి బుద్ధి అన్నాడు. ఒరే సిద్ధి బుద్ధి అంటే ఏమిటి అర్థం? బుద్ధి ఉంటే సిద్ధి వస్తుంది. కనుక సిద్ధి బుద్ధి కలిగినటువంటి వినాయకుడు ఆయన జ్ఞానప్రదాత. జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆయనకి ముందుకు వస్తాడు ప్రతి క్షణం. అలా పూజించాలి భగవంతుడిని, వినాయకుడిని. ఓకే, తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.